ఏమైందంటే సార్, ఒక కేసు తేల్చడానికి సగటున 5 సంవత్సరాలు పడుతుంది. ఈ ఆలస్యం వల్ల జైల్లో ఉన్న ఆ ఖైదీ అమాయకుడైతే వానికి అన్యాయం జరిగినట్టే, నేరస్తుడైతే బయట న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తికి అన్యాయం జరిగినట్టే. ఎట్లా చూసినా ఎటు చూసినా అదే పంచాయతీ ఉన్నది. ఇంకో మాట సార్, ఈడ అంటే మన కోర్టులో న్యాయం జరుగుతుందన్న ప్రతిసారి ఇట్లాంటి లాయర్లు కోర్టులకు వస్తూనే ఉంటారు, పిటిషన్లు వేస్తూనే ఉంటారు. ఇంకేముంది సార్, వాదనలు వాయిదాలు. ఇంకా ఏళ్ళు గడిచిన తర్వాత ఆ కేసులలో నిజమేమున్నదో అబద్ధమేమున్నదో తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నాయి సార్ కోర్టులు. ఇట్లానే ఉంటే జనం కోర్టు అని ఒకటి ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోతారు సార్. ఉన్నా మన కోసం అయితే కాదని అనుకుంటారు సార్. ఇట్లాంటి తప్పు ఈ కేసులో జరగకూడదు సార్. 1 minute సార్. సార్, సార్ తెచ్చినట్టునే నేను కూడా ఒక పేపర్ తెచ్చిన. ఇదేంటంటే 2018లో లా కమిషన్ మన గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే ఒకవేళ కోర్టులో ఎవరికైనా అన్యాయం జరిగితే అది తర్వాత ఎప్పుడైనా బయటపడితే దానికి నష్టపరిహారం ఎట్లా చేయాలా అని. ఎట్లా చేయొచ్చో దాంట్లో రాసున్నారు. మంచిదే, కానీ దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. కోర్టులో తప్పులు జరుగుతాయి, దానివల్ల ఎవరికైనా అన్యాయం జరగవచ్చు అని దాని రెండో అర్థం. సరే, నష్టం జరిగితే దానికి పరిహారం ఇచ్చేది బాధ్యత, మంచిదే. కానీ అసలు నష్టం జరగకుండా చూసేది అంతకన్నా పెద్ద బాధ్యత కదా సార్. సార్ అంత సర్వీస్ నాకు లేదు, కానీ నేను ఒక చిన్న విషయం చెప్పాలి ఈడ కోర్టులో. ఒక లాయర్ హీరో అయినప్పుడల్లా ఇంకొక లాయర్ విలన్ అవుతా ఉంటాడు కోర్టులో. జనాల దృష్టిలో ఏది నిజమో అది లేట్ చేయకుండా చెప్తే వాడు హీరో అవుతాడు, అట్లా కాదు అని అంటే విలన్ అవుతాడు. ఇది మనకు ఒక వీక్నెస్. కానీ సార్, అట్లాంటి వీక్నెస్ కోర్టుకుండొచ్చా సార్? ఆలస్యం జరగడానికి, తొందరపడడానికి మధ్యన సరైన టైం ఒకటి ఉంటుంది కదా సార్. లేకపోతే ఎవరికి నష్టం? అక్కడ కూర్చున్న మీకు, ఇక్కడ నించున్న మాకు, లేదా ఇదంతా వార్తల్లో చూస్తున్న జనాలకి ఎవరికేముండదు. ఉండేదల్లా న్యాయాన్ని, మిమ్మల్ని నమ్ముకున్నోళ్లకు. తర్వాత ఏం గట్టిస్తే ఏమొస్తుంది సార్? ఏం ప్రభుదాస్, యాటికి? నేనేం స్పీచ్ ఇయ్యను, కూర్చో. పొద్దునే వకీల్ సాబ్ ఇద్దరు గట్టిగా స్పీచ్ ఇచ్చిరి. ఏం ప్రభుదాస్? అవు సార్. ప్రసాద్ సార్, ఒక్క వాయిదా ఇద్దాం సార్. అరే సార్, మీరేం వరీ కావద్దు. ఈరోజు డేట్ ఎంత బై ప్రభుదాస్? 12 సార్. 12 రేపు సాటర్డే, ఎల్లుండి సండే, మండే ఈడ్స్ పెట్టి ట్యూస్డే 16వ తారీఖు ఇస్తున్నాను సార్. ఆ రోజు ఫినిష్ చేద్దాం మొత్తం. ఏమంటారు సార్? మీరు ఈడ మొదలు పెడితే ఆగుతుందా సార్? ఆపుదాం సార్, నేను చూసుకుంటా కదా. మీ ఇష్టం సార్. నమస్తే. ప్రభుదాస్ గారు, ఆ పైన 12 పేపర్లు తీసుకొని కింద కట్టేయండి. ఎందుకు? ఆ ఉత్తవి సార్. బయట కేజీ లెక్కన అమ్ముతూ ఉంటే రాసుకునికి పనికి వస్తే తెస్తి. ఏంటి సార్, పోదాం. అవన్నీ ఎందుకు ఇస్తున్నాయా? ఇవన్నీ ఒట్టి పేపర్లు అంట సార్. మరి అవన్నీ ఎందుకు ఇచ్చినావయ్యా? నేనాడిచ్చినా సార్. పైన పేపర్లు తీసుకోమని చెప్తే ఆయన మొత్తం గుంజుకున్నాడు. సరే, పోయేటప్పుడు తీసుకుందాలే, నువ్వు ఊక్కుంటి. ఇచ్చావే, పోతాడు.